రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కి పర్యటించిన వేళ మోదీ పుతిన్కు అనేక రకాలైన బహుమతులు అయితే అందజేశారు. అందులో ముఖ్యమైనవి భగవద్గీత, అలాగే అస్సాం తేయాకు, కాశ్మీర్ కుంకుమ పువ్వు, వెండి గుర్రం, అలంకరించబడిన ఒక టీ షర్ట్, అలాగే పాలరాతి చదరంగం షర్ట్ కూడా మోదీ బహుకరించారు. అయితే ముఖ్యంగా వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మనకి భగవద్గీత గురించి తెలిసిందే. అర్జునుడికి కృష్ణుడు అందించిన ధర్మం, శాశ్వత మోక్షం గురించి ఇందులో ఉంటుంది. అలాగే సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాలలో పెరిగే అస్సాం బ్లాక్ టీ బలమైన మల్టీ రుచికి, ప్రకాశవంతమైన ద్రవానికి ప్రసిద్ధి చెందింది. 2007లో జిఐ ట్యాగ్ పొందిన ఈ తేయాకు భూమి, వాతావరణం, హస్తకళల గొప్ప వారసత్వాన్ని ఇది సూచిస్తుంది. అలాగే మహారాష్ట్రలో స్వర్ణకారులు తయారు చేసిన ఓ వెండి గుర్రాన్ని కూడా మోదీ పుతిన్కి అందజేశారు. అయితే ఈ వెండి గుర్రం భారతదేశ లోహ హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ రష్యన్ సంస్కృతులలో గౌరవం, ధైర్యం సూచిస్తుంది. ముందుకు సాగుతున్న దీని భంగిమ భారతదేశం, రష్యా భాగస్వామ్యం యొక్క శాశ్వతమైన నిరంతర పురోగతికి ప్రతీకగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో గొప్ప కళాత్మకతను ప్రతిబింబిస్తూ క్లిష్టమైన చక్రాలలో రూపొందించబడిన ఈ ముర్షిదాబాదు వెండి టీ షర్ట్ ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని, ఈ టీ సంస్కృతిని ప్రాముఖ్యతను పంచుకుంటుంది. అలాగే ఆగ్రాకు చెందిన రాయితో, అది కూడా చేతితో చెక్కబడింది. ఇది పాలరాతి చదరంగ సెట్ను మోడీ పుతిన్కి అందజేశారు. ఇవి మాత్రమే కాకుండా కాశ్మీర్ లో ఎత్తైన ప్రాంతాలలో సాగు చేసే కాశ్మీరీ కుంకుమ పువ్వును బహుమతిగా ఇచ్చారు. ఇది రంగు, సువాసన, రుచికి ప్రసిద్ధిగా చెందింది. అలాగే దీని సాంస్కృతిక వంటలో ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బహుమతుల ద్వారా మోదీ పుతిన్కు భారతదేశపు గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియజేస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారు.